ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున మరొకసారి నిరీక్షణ గడియల ద్వారా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నా దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ టీవీ ముందు కూర్చుని మీరు ఈ వాక్యాన్ని పరిశీలిస్తున్నారని నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. దయతో మీ పనులు ఒక్క నిమిషం పక్కన పెట్టి ఒక్క 15 నిమిషాలు ఈ వాక్యాన్ని విని మీ ఆత్మీయ మేలు పొందుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఒక మాట చూద్దాం. దానికంటే ముందుగా నా అంశ భాగం, నువ్వు దేవుని సన్నిధిలో నిలబడాలి అంటే దేవుని తట్టు నువ్వు తిరగాలి. అప్పుడే ఏది నీచమో ఏది ఘనమో గుర్తించగలే శక్తి నీకు దేవుడిస్తాడు. ఈ విషయాన్ని గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఒక మాట మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా ఉంది. నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీ నోరు వలె నేను ఉందును అంటున్నాడు. చిన్న ప్రార్థన. జీవము గల మా దేవ, ప్రేమ కలిగిన మా యేసు, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా, ఈ వాక్యము నీది, నేను నీ దాసురాలను ప్రభువా. ఈ వాక్యంలో ఉన్న అంతర్భావాన్ని నాయనా తండ్రి నీ బిడ్డలకు వివరించి వారి ఆత్మీయ మేలు ఆశీర్వాదం పొందుకోవడానికి నీ కార్యము చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ప్రియులారా, మనం గమనించాలి. దేవుని సన్నిధిలో మనం నిలబడాలంటే మనం ఏం చేయాలో తెలుసా? మనము దేవుని సన్నిధికి, దేవుని తట్టు మనం తిరగాలి. అప్పుడే మన జీవితంలో ఏది ఘనమో ఏది నీచమో అది గుర్తించే శక్తి దేవుడు మనకిస్తాడు. ప్రియులారా, ఈ దినాల్లో దేవుని సన్నిధి నుండి చాలామంది దూరం అయిపోతున్నారు. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని సన్నిధి నాకు కాదు అనుకుంటున్నారు. దీనికి కారణం ఏంటో తెలుసా? లోకంలో ఉన్నటువంటి మంచికి చెడుకి వ్యత్యాసం వారికి తెలియటం లేదు కనుక. అంతేకాదు, ఏది నీచమైందో ఏది ఘనమైనదో గుర్తించే స్థాయి వారి అంతరింద్రియాలకు ఉండటం లేదు కనుక ఈ సమయంలో నేను మీకు చెప్పే ఉపదేశం ఏంటో తెలుసా? ఈరోజు నీవు దేవుని సన్నిధిలో నిలబడి దేవుని దీవెనలు పొందుకునేవాలంటే ఆయన తట్టు తిరగాలి, తప్పదు అనేటువంటి వాక్యాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఇలా మనం గమనించాలి. దేవుని సన్నిధిలో కనుక మనం ఉంటే మనకి చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని సన్నిధిని గూర్చి ఒక మాట మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం ఈ విధంగా ఉంది. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషములు గలవు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు గలవు. ప్రియులారా, మానవుడు ఈరోజు సుఖము లేకుండా, సంతోషము లేకుండా తన జీవితాన్ని అస్తవ్యస్తంగా ఎందుకు గడుపుతున్నాడో తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంతోషాన్ని, దేవుని సన్నిధిలో ఉన్న సుఖాన్ని అతను నిలబెట్టుకోలేకపోతున్నాడు కనుక. దేవుని సన్నిధికి రాకపోవడం వల్లే అతను సుఖానికి సంతోషానికి దూరం అయిపోతున్నాడు. ఈరోజు నీవు ఈ వాక్యం వింటున్నటువంటి నీవు దేవుని సన్నిధికి రాగలిగితే ఆయన ఏమంటున్నాడో తెలుసా? నీకు సంతోషాన్ని ఇస్తాను, నిత్య సుఖాన్ని కూడా నీకు ఇస్తాను అంటున్నాడు. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనం ఈ విధంగా ఉంది. నిత్య ఆశీర్వాదము కారకుడుగా ఉండునట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో ఉల్లసింపచేయుచున్నావు. ఇలా మనం గమనించాలి. ఆశీర్వాదం అనేది తాత్కాలికమైనది కాదు. దేవుని సన్నిధిలో కనుక మనం ఉండగలిగితే నిత్య ఆశీర్వాదానికి మనము కారకులుగా లేక వారసులుగా మనం ఉంటాం. అంతేకాదు, నిత్య ఉల్లాసము మన జీవితాల్లో దొర్లిపోతూ ఉంటుంది, మన జీవితాల్లో నింపబడి పొంగుతుంటుంది. కనుక దేవుని సన్నిధిలో అనేది ఆషామాషిగా తీసుకోకూడదు. నీకు ఆశీర్వాదం కావాలంటే, నిత్య ఆశీర్వాదం కావాలంటే, శాశ్వతమైన ఆశీర్వాదం కావాలంటే నువ్వు దేవుని సన్నిధిలో నిలవబడక తప్పదు. ఇంకొక మాట కూడా మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. గమనించాలి. 140వ కీర్తన 13వ వచనం ఈ విధంగా ఉంది. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. యెషయా గ్రంథం 64:1 అంటాడు, పర్వతములు తత్తరిల్లును. యథార్థవంతులు ఏం చేస్తారంట? నీ సన్నిధిలో నివసిస్తారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఆశీర్వాదాలు, ఈ సంతోషం, ఈ ఆనందం, ఈ ఉల్లాసం ఇవన్నీ కావాలంటే నీ జీవితంలో యథార్థత అనేది అవసరం. అప్పుడే పర్వతములు తత్తరిల్లుతాయి. అంటే దీని అర్థం ఏంటి? దేవుని సన్నిధిలో ఉన్న నిన్ను చూసి, దేవుని సన్నిధిలో ఉన్న నీ యథార్థతను చూసి పర్వతాలాంటి శ్రమలు కూడా తత్తరిల్లి భయపడి పారిపోతాయనే విషయం తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఇంకొక మాట కూడా మీరు చూడాలి.
ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం అంటాడు, దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. నిత్యము సిద్ధపడే వారంగా మనం ఉండాలి. క్రైస్తవ జీవితంలో కావలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? అనుక్షణము కూడా మనం ప్రభువు కొరకు సిద్ధపడే వారంగా ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్లకుండా దూరంగా ఉండి దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేసి, దేవుని ఆరాధన నిర్లక్ష్యం చేసి నేను సిద్ధపడుతున్నాను దేవుని సన్నిధి అంటే మాత్రం అది ఆమోదయోగ్యమైన మాట కాదు. ఆయన సన్నిధిలో ఉంటూ మనల్ని మనం ఆత్మీయంగా శారీరకంగా దేవుని కొరకు సిద్ధపరచుకోవాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అంతేగా దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటో తెలుసా? కీర్తన గ్రంథం 89:35 అంటాడు, అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడు ఉన్నంత కాలము నా సన్నిధిని ఉండును. ఎప్పుడైతే నీ జీవితంలో ఆయన సన్నిధిలోనూ ఉంటావో నీ సంతానము శాశ్వత కాలము కూడా ఆశీర్వాదకర సంతానంగా ఉంటుంది. అంత మాత్రం కాదు, ఇంకొక మాట కూడా ఏమంటున్నాడు తెలుసా? సూర్యుడు ఉన్నంత కాలము కూడా ఆశీర్వాదాలతో నీవు, నీ సింహాసనం, నీ బిడ్డలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంత ఉచితమైనటువంటి దీవెనలు నువ్వు దూరం చేసుకుంటూ దేవుని సన్నిధికి దూరంగా జీవిస్తున్నావేమో. కొంతమంది అంటారు ఏంటో తెలుసా, దేవుడంటే మాకు తెలుసండి, ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాం, ఇంటి దగ్గర ఉంటున్నాం మేము అంటారు. గమనించాలి, దేవుని సన్నిధి గురించి కీర్తనకాడు ఏమంటున్నాడో తెలుసా? ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అంటున్నాడు. అలాంటి శ్రేష్టతను మనం పోగొట్టుకుంటే మనకు తగిన సిద్ధపాటు ఉండదన్న విషయాన్ని మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు ఘనత తెచ్చేది, నీ జీవితాన్ని ప్రభావితం చేసేది, నీ సమస్యల ఆశీర్వాదము చేత ప్రభావితం చేయబడాలి అంటే, నీ ఇబ్బందులన్నీ కూడా దేవుని ప్రభావం వల్ల అవి మాయమైపోవాలి అంటే, ఎంత చక్కటి మాట ఇక్కడ! ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో మాత్రమే ఉన్నాయి. ఈరోజు నీ సమస్యలు సమస్యలుగా ఉండిపోతున్నాయంటే, నీ పరిస్థితులుగా ఉండిపోతున్నాయంటే ఆయన ఘనతకు, ఆయన ప్రభావానికి నువ్వు దూరంగా ఉన్నావని గుర్తించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. బలము సౌందర్యము కూడా ఆయన పరిశుద్ధ స్థలములో ఉంది. గమనించాలి, ఇలాంటి సన్నిధిని విడిచిపెడితే నీకు ప్రయోజనం లేదన్న విషయం గుర్తించగలవని నమ్ముతున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సన్నిధి ఎక్కడిది? లోక సంబంధంగా ఒక చోట ఏర్పాటు చేసింది కాదు, మానవుల చేత కట్టబడింది అసలే కాదు. యెషయా గ్రంథం 61:1 అంటాడు, గగనము చీల్చుకొని నీ సన్నిధి వస్తుంది. ఆకాశమునందు సింహాసనాసీనుడైనటువంటి దేవుడు ఒక గగనాన్ని బద్దలు చేసి ఈ లోకానికి దిగి వచ్చిందే దేవుని సన్నిధి. నీ చేతి కట్టడం కాదు, గమనించు. నువ్వు ఏర్పాటు చేసింది కాదు, గమనించు. నువ్వు నిర్మాణం చేసింది కాదు, గమనించు. గగనాన్ని చీల్చుకొని ఈ లోకానికి వచ్చిందే దేవుని సన్నిధి. అందుకని అంటాడు, ఇంకొక మాట కూడా అంటాడు, జకర్యా 3:7 అంటే ఏమంటాడో తెలుసా? నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇత్తును. ప్రియులారా, మనం గమనించాలి, సంతోషము, ఉల్లాసము, ఘనత, ప్రభావము, ఆనందము, బలము, సౌందర్యము, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదము ఇవన్నీ కూడా నీకు కావాలంటే మనం కోరుకోవాల్సింది ఏంటో తెలిసిన ఆయన నీ సన్నిధిలో ఉండే భాగ్యం నాకు ఇయ్యి ప్రభువా. అందుకనే దావీదు అంటాడు, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లు దానిని ఆశీర్వదించుము. ఆశీర్వదింపబడిన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో కనబడాలని దావీదు కోరుకుంటున్నాడు. ఈరోజు వద్దా నీకు ఆకాంక్ష? నీ సమస్యలు పోవాలంటే, నీ దుఃఖము తరివేయబడాలంటే, నీ యొక్క సంతోషం దూరం అయిపోతుందంటే, నీ శక్తి హీనత అయిపోతుందంటే, ఇవన్నీ కూడా నువ్వు పొందుకోవాలి అంటే దేవుని సన్నిధిలో నిలబడడానికి ప్రయత్నం చేయాలి. దేవుని సన్నిధిలో నిలబడాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఏ పాపానికి నువ్వు దాసుడు అయిపోయావో, ఏ పాపము చేత నువ్వు దూరం అయిపోయావో తిరిగి మరలా దేవుని దగ్గరికి రావాలి. అందుకనే హోషేయ గ్రంథకర్త అంటాడు, మరలి రావాలి, తిరిగి మొలవాలి. అంటే దీని అర్థం ఏంటి? వెళ్ళిపోయారు ఎవరు? ఆదాము హవ్వల ఆజ్ఞ అతిక్రమించారు కనుక
ఆజ్ఞ అతిక్రమమే పాపము గనుక పాపానికి లోనైనటువంటి ఆదాము అవ్వలు దేవుని సాన్నిధ్యము నుండి దేవుని సంతోషాన్ని, దేవుని బలాన్ని, దేవుని సౌందర్యాన్ని, దేవుని యొక్క శాశ్వత సింహాసనాన్ని, శాశ్వత ఆశీర్వాదాన్ని, ఘనత ప్రభావాన్ని దూరం చేసుకుని వాళ్ళు ఏం చేశారో తెలుసా? పాపము తట్టు తిరిగి వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే దేవుని ఆహ్వానం ఏంటో తెలుసా? జనులారా తిరిగి రండి అని ఆయన ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి పాపభారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. మనము తిరిగి రావాలి. తిరిగి వచ్చినప్పుడే దేవుని సన్నిధిలో నిలిచే అర్హత మనం పొందుకుంటాం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితాన్ని వ్యర్థంగా గడపొద్దు. దేవుని సన్నిధిని నువ్వు అలక్ష్యం చేయొద్దు. నువ్వు దేవుని సన్నిధికి తిరిగి రావడానికి నువ్వేం చేయాలో తెలుసా? ఒక మాట అంటాడు, యోబు గ్రంథము 16:21 అంటాడు, నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. ఈ రోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఒకవేళ పాపము చేత నువ్వు దూరం అయిపోయావా? నీ సమస్యల చేత నువ్వు దూరం అయిపోయావా? దేవుని సన్నిధి నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోయావా? నీకోసం వార్త ఏంటో తెలుసా? యోబు అంటున్నాడు, దేవుని సన్నిధిలో నేను కన్నీళ్లు విరుచుచు ఆయన తట్టు తిరుగుతున్నాను అంటున్నాడు. ఎందుకీ కన్నీళ్ళు? నీ హృదయాంతరంగంలో ఉన్న పాపానికి ఒక ప్రక్షాళన జరగాలి అంటే, నీ హృదయంలో ఉన్న అంతర్భావంలో ఉన్నటువంటి పాపం బయటికి పోవాలంటే, నీ పాపముని గూర్చి పశ్చాత్తాపంతో కూడినటువంటి కన్నీరు బయటికి రావాలి. అప్పుడే నువ్వు ఆయన తట్టు తిరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అందుకని అంటాడు, ఒక మాట అంటాడు, కీర్తన గ్రంథం 68:31 అంటాడు, ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు, కూషీయును దేవుని తట్టు తమ చేతులను చాచుకొని పరుగెత్తుకుని వచ్చారు. మన చేతులు ఆయన వైపు చాచాలి. అంటే దీని అర్థం ఏంటో? ప్రభువా, ఇంతవరకు నా జీవితంలో నేను ఓటమిని చూశాను ప్రభువా, నేను లోకంలో ఓడిపోయానయ్యా, నా శక్తి చాలదు ప్రభువా, ఇక మీదట నీ తట్టు చూస్తున్నాను నాయన. ఈ రాజ్యాలు, ఈ ఐశ్వర్యం ఇదంతా కూడా నాకు వద్దు ప్రభువా, నీవు లేనిది ఇదంతా శూన్యమని నేను తెలుసుకున్నాను నాయన. మన చేతులు ఆయన వైపు ఎత్తాలి. ప్రభువా, నేను ఈ లోకంలో ఓడిపోయాను నాయన, అందుకని నీ తట్టు చూస్తున్నాను అని మనం ఒక ఆక్రందన చెయ్యాలి. పశ్చాత్తాపపూరితమైనటువంటి ఆక్రందన చెయ్యాలి. అందుకనే ఒక మాట అంటాడు, యోబు గ్రంథం 22:23-26 అంటాడు, సర్వశక్తిని వైపు నువ్వు తిరిగి నెడలా నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించదవు, దేవుని తట్టు నీ ముఖమును ఎత్తెదవు. మన గుడారములోంచి పాపాన్ని దూరముగా తొలగించుకున్న ఎడల. ఎంత చక్కటి మాట అండి ఇది. దేవుని తట్టు తిరగాలి అంటే ఆయన సర్వశక్తిమంతులను గుర్తించాలి. నిన్ను పోషించడానికి, నిన్ను ఉల్లసింపచేయడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను ఆనందింపచేయడానికి, ఘనత ప్రభావముల చేత నిన్ను ధరింపచేయడానికి ఆయన సృష్టికి అంతటికీ కూడా సర్వశక్తిమంతుడని నువ్వు గుర్తించాలి. సర్వశక్తిని వైపు నువ్వు తిరగాలి. అంతేకాదు, ఆ తిరిగే ముందు నువ్వు ఒక్కటి ఆలోచించాలి. నీ హృదయాంతరంగ లోతుల్లో ఏమైనా దుర్మార్గత ఉందా? దేని వ్యతిరేకం ఏమన్నా ఉందా? దాన్ని నువ్వేం చేయాలో తెలుసా? దూరంగా తీసి పారవేయాలి. అప్పుడే అంటాడు, అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. దేవుని తట్టు నీ ముఖం ఎత్తాలి. ఎప్పుడే ప్రక్రియ జరుగుతుందంటే, పశ్చాత్తాపంతో నిన్ను నీవు సర్జేసుకున్నప్పుడు, పశ్చాత్తాపంతో నీలో ఉన్న దుర్మార్గతను దూరంగా పంపివేసినప్పుడు, ఆయన సర్వశక్తిమంతుడు అని నువ్వు గుర్తించినప్పుడు, ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆ సర్వశక్తిమంతుడు నీవు ఆనందించదవు, నీ ముఖము ఆయన తట్టు తిప్పెదవు. సిగ్గుపడినవాడు ముఖం చూడలేడు. పాపం చేసిన వారు ఏమన్నారు? ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే ఆదాము ఏమన్నాడో తెలుసా? అయ్యా, నా ముఖాన్ని నీకు చూపించలేను. ఎందుకో తెలుసా? నీవు చెప్పిన ఆజ్ఞని అతిక్రమించాను, నా ముఖం నేను చూడడానికి ఇష్టపడతలేదు. ముఖాన్ని ఆనాడు తిప్పుకున్న ముఖం లోకంలోనికి నెట్టివేయబడి, శ్రమ చేత చెమట చేత కష్టపడి, పాపం వల్ల వచ్చే ప్రతి జీతానికి కూడా పరిష్కారం అనుభవిస్తున్నప్పుడు సమయంలో దేవుడు మరలా ప్రేమపూరితమైన ఆహ్వానం ఇస్తున్నాడు. ఆ ఆహ్వానము గుర్తించి ఏ ముఖాన్నైతే దేవుని వైపు తిప్పేసుకున్నారో తిరిగి మరలా ఆయన వైపు మనం ముఖం ఎత్తాలి.
ఆయన సర్వశక్తిమంతుగల దేవుడు, నిన్ను ఆనందింప చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. అందుకనే దావీదు అంటాడు, కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును. అంటే ఒక సహాయం కొరకు ఆయన ఎవరి తట్టు కన్నులెత్తున్నాడంటే కొండల తట్టు కన్నులెత్తున్నాడు. అంటే ఆకాశ సింహాసనాసీనుడైనటువంటి దేవుని తట్టు ఆయన కన్నులు ఎత్తుతున్నాడు. కనుక దేవుని సన్నిధిలో మనకి ఏ అవసరం వచ్చినా, ఆ అవసరం చిన్నదైనా పెద్దదైనా మనం ఏం చేయాలో తెలుసా? ఆయన తట్టు కన్నులెత్తగలిగితే ఆయన సన్నిధిలో నిలబడేటటువంటి యోగ్యత మనం సంపాదించుకుంటాం. తప్పిపోయిన కుమారుడు కూడా ఏం చేశాడండి? ఆ యొక్క పందుల దొడ్డిలో ఉన్నప్పుడు, పందుల ఆహారం తింటుంటుంటే చెంపదెబ్బ తిన్నప్పుడు, హీనాతిహీనంగా ఉన్నప్పుడు, ఆ కంపు కొడుతున్నప్పుడు, అయ్యో ఏ తండ్రి దగ్గర నా ముఖము తిప్పుకొని నేను వచ్చేసాను, ఏ తండ్రి తట్టు చూడలేక నేను ఈ లోకాల్లోకి పడ్డాను, ఏ తండ్రి తట్టు చూడలేక నిన్నంత హీనస్థితి నేను పొందుకున్నాను అనుకుని ఒకే ఒక్కసారి పశ్చాత్తాప హృదయంతో తండ్రి వైపు తిరగాలి, తండ్రి తట్టు తిరగాలి అనే ఆకాంక్ష అతనికి కలిగింది. ఇక మీదట నేను కుమారుడుగా ఉండే యోగ్యత నాకు లేదు, కానీ కనీసం నా తండ్రి తట్టు చూడటానికి ఒక నౌకరిగైనా నేను ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆ కారణము చేతనే ఈ పందుల దొడ్డి, పందుల కంపు, ఈ పందుల్లో ఉన్నటువంటి ఆ యొక్క దౌర్భాగ్య స్థితి అంతా కూడా ఆయన మనసుకి దుఃఖాన్ని కలిగించింది. నా తండ్రి తట్టు చూడాలని దుఃఖపూరితమైనటువంటి హృదయంతో, ఖచ్చితమైన నిర్ణయంతో అతను తండ్రి దగ్గరికి తట్టు తిరిగి పరిగెట్టుకుని వెళుతుంటుంటే తండ్రి ఏం చేశాడో తెలుసా? దూరముగా ఉండగానే ఆ కుమారుని ఎప్పుడు వస్తాడా అని ఆ కుమారుని ఎదురు చూస్తున్నాడు. ఆ కుమారుని వెళ్ళాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఇక మీదట నా కుమారుడివేనయ్యా, నా తట్టు తిరిగావు గనక నా సాన్నిధ్యంలో, నా సన్నిధిలో ఉండడానికి నువ్వు యోగ్యత సంపాదించుకున్నావు. ఎందుకో తెలుసా? ఒక్క పశ్చాత్తాప హృదయంతో నువ్వు నా తట్టు తిరిగావు గనక ఇదిగో నా ఉంగరం పెడుతున్నాను, నా చెప్పులు తొడుగుతున్నాను, నా వస్త్రాలు ధరింప చేస్తున్నాను. ఇక మీదట నీవు నా సన్నిధిలో నిలబడి సంతోషముగా, ఉల్లాసంగా, ఆనందంగా ఉండాలని అనుమతిచ్చాడు తండ్రి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు దేవుని సన్నిధికి దూరంగా ఉంటే ఈరోజే దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఎంత పాపనైనా క్షమించే బుద్ధి ఆయనకుంది. ఎంత నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నా క్షమించేటటువంటి దాతృత్వం ఆయన దగ్గర ఉంది. నువ్వు గమనించు. తప్పు చేస్తే నీ తల్లిదండ్రులు క్షమించకపోవచ్చు, తప్పు చేస్తే నీ స్నేహితులు క్షమించకపోవచ్చు, నీ భార్య క్షమించకపోవచ్చు, లేక నీ భర్త క్షమించకపోవచ్చు, నీ తల్లిదండ్రులు క్షమించలేకపోవచ్చు. క్షమాభిక్ష పెట్టే దేవుని దగ్గరికి నువ్వు తిరిగిరా. అయ్యో నా పాపాన్ని బట్టి నీ విధంగా దూరంగా ఉన్నానని నువ్వు చింతించొద్దు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు ఆయన ఆతృతతో, సంతోషంతో నిన్ను ఎదుర్కోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పశ్చాత్తాపం అనేది నీ హృదయంలో ఉంటే, దేవుని వ్యతిరేక పరిస్థితులు అన్నీ కూడా నీ హృదయం నుంచి నువ్వు తొలగించుకుంటే, ఆయన వైపే, ఆయన తట్టే నువ్వు కన్నులు ఎత్తగలిగితే, ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి ఐశ్వర్యాన్ని కూడా నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎందుకు దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నావో తెలుసా? ఘనతకి, నీచానికి వ్యత్యాసం తెలియని పరిస్థితి అది. అందుకని అంటాడు, నా సన్నిధిలో నా తట్టు తిరిగి ఎవరైతే నా సన్నిధిలో నిలబడతారో వారు ఘనతకి, నీచానికి వ్యత్యాసం తెలుసుకుంటారంటున్నారు. ఒక ఘనత గురించి ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. గమనించాలి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనం, వినయ మనస్కులు ఘనత నొందుదురు. వినయం అనే మనసు, విధేయత అనే మనసు. వినయం ఎక్కడుందో విధేయత అక్కడ ఉంటుంది. విధేయత ఎక్కడుందో అక్కడ తగ్గింపు ఉంటుంది. తగ్గింపు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? దేవుని తట్టు తిరుగుతాం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇది దేవుడంటే, యేసు ప్రభు అంటే పలానా జాతి వారికి పరిమితమని అనుకుంటున్నారు. వారు తగ్గించుకోలేకపోతున్నారు. అందుచేతనే దేవుని దగ్గర ఉన్న ఆనందాన్ని, ఉల్లాసాన్ని, క్షమాపణని, అలాగే ఆయన ఇచ్చేటటువంటి విమోచనని పొందుకోవడానికి దేవుని సన్నిధికి దూరంగా జీవిస్తున్నారు. ఎరిగి చాలామంది చెడిపోతున్నారు. కనుక వినయ మనస్కులు ఘనత నొందుదురు. అంతేకాదు, సామెతలు 23లో అంటాడు, కలహమునకు దూరముగా ఉండుట ఘనత. నీ జీవితంలో కలహానికి దూరంగా ఉండగలిగితే అది నీ జీవితానికి ఘనత. గమనించు. ఎందుకో తెలుసా? కలహ ప్రియులు మనశ్శాంతి ఉండదు. కలహం రేపే వారికి మనశ్శాంతి ఉండదు. దుఃఖం, వేదన.
నిత్యము కూడా ఆ జీవితం అతలాకుతలంగా ఉంటుంది. కలహానికి మనం దూరంగా ఉండాలి, విభేదాలకి మనం దూరంగా ఉండాలి. ఎందుకో తెలుసా? ఒకవేళ కలహం ఉందా నీ సహోదరుడితో, నువ్వు దేవునికి అప్పగించు, ఆయన పరిష్కరిస్తాడు అది. అంతే తప్ప కలహాన్ని హృదయం నిండా పెట్టుకుని దానికి ఒక ప్రణాళికలు వేసుకొని దాన్ని అనుసరించి నడుచుకుంటూ నీ జీవితాన్ని నీ కుటుంబానికి కష్టాల పాలు చేయొద్దు. ఒక ఘనత కలిగిన క్రియ నీకు కావాలంటే నువ్వు కలహానికి దూరంగా ఉండాలి. ఒక మాట యోబు గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం అంటాడు, నాకు ఎడతెగని ఘనత కలుగును, నా చేతిలో విల్లు ఎప్పటికీ బలముగా ఉండును. ఎడతెగనటువంటి ఘనత నీ జీవితంలో, కామా పుల్ స్టాప్ లేనటువంటి ఘనత. అంతేకాదు నీ చేతిలో ఉన్న విల్లు ఎప్పుడు కూడా బలంగా ఉంటుంది. విల్లంటే ఏంటి? విల్లంటే ఏంటి అనుకుంటున్నారండి? మీ జీవితంలో ప్రార్థన అనేటటువంటి సాధనం, విశ్వాసం అనే సాధనం. ఒక చిన్న విషయం మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 27వ వచనం అంటాడు, దుర్లభమైన సంగతి ఘనతకు కారణం. దుర్లభమైన సంగతి ఘనతకి కారణం అంటే దీని అర్థం ఏంటి? దుర్లభం అంటే క్లిష్టం, కష్టం. దానిలో నుంచి ఒక సంగతిని బయటికి తీస్తారు. ఎవరు? అంతరిక్ష పరిశోధకులు, భూమిని పరిశీలించే పరిశోధకులు. గమనించారా? విమానాన్ని కనుక్కున్నారు. అంతేకాదు ఈ లోకములో మనం వాడే ప్రయాణం చేసే ప్రతి వస్తువులకు వెనక కూడా ఒక దుర్లభమైన పరిస్థితిలోంచి ఒక లాభకరమైన పరిశోధన బయటికి తీసిన వారు అనేక మంది ఉన్నారు. గమనించండి, వైద్య రంగంలో పెన్సిల్ని కనుక్కున్న ఆయన ఉన్నాడు. ఆయనకి ఏం చేస్తున్నారు తెలుసా? ప్రతి వైద్యశాలలోనూ కూడా పెన్సిల్ని కనుక్కున్న ఆయన పేరు పెడతారు, ఆ ఫోటో పెడతారు. ఎందుకు? ఎడతెగని ఘనత ఆయనకు ఉంది. ఆయన కనుక్కున్నాడు అది. పెన్సిలిన్ అంటే ఈ రోజుల్లో వాడకం తక్కువైపోయింది. ఆ మొదటి దినాల్లో పెన్సిలిన్ అంటే సంజీవంతో సమానం. ప్రతి జబ్బుకి కూడా దాన్నే వాడేవారు, ప్రతి అనారోగ్యం కుదిరిపడ్డ దాన్నే వాడేవారు. దాన్ని ఏం చేసేవాడు తెలుసా? ఒక పరిశోధకుడు దుర్లభమైన క్లిష్టమైన పరిస్థితిలో నుంచి ఒక లాభమైన పరిస్థితిని బయట తీశాడు ఆయన. గమనించాలి, ఈరోజు కోనసీమ అంతా కూడా సస్యశ్యామలగా నీటిని మన పంటలో హాయిగా పండించుకుంటున్నామంటే కాటన్ దొర గారు ఏం చేశారో తెలుసా? ఒక దుర్లభమైన పరిస్థితిలో నుంచి ఎక్కడ ఆనకట్ట కట్టాలో, ఎక్కడ వైరు పెట్టాలో, ఎక్కడ లాకు పెట్టాలో అవన్నీ కూడా ఒక దుర్లభమైన సంగతుల్లో నుంచి ఒక లాభకరమైన సంగతులు తీశారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు వారికి ఇచ్చినటువంటి యుక్తమైన జ్ఞానాన్ని బట్టి ఒక దుర్లభమైన పరిస్థితిలోంచి శాస్త్రజ్ఞుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక లాభకరమైన దాన్ని బయట తీసుకొస్తాడు. వారి పేరు స్థిరస్థాయిగా ఉంటుంది. అదే ఎడతెగని ఘనత. ఇలాంటి ఘనత నీకు కూడా తెచ్చిపెడతాడు ఆయన. గమనించాలి, దుర్లభమైన దానిలో నుంచి ఒక లాభకరమైనది కనుక బయటికి తీశాడంటే ఏ పరిశోధకుడైతే అది తీస్తాడో వాడి పేరు మీదే ఉంటుంది అది. వాడు చనిపోయారు కానీ వాళ్ళ ఘనత మిగిలిపోయింది. కారణం ఏంటో తెలుసా? అది వాళ్ళ మేధాశక్తి కాదు, దేవుడు వారికి ఇచ్చినటువంటి మేధాశక్తిని బట్టి. కనుక దేవుని సన్నిధిలో ఆ విధంగా నెబుకద్నెజరు కూడా పిచ్చి పట్టింది, గడ్డి మేశాడు. ఎప్పుడైతే పిచ్చి పట్టి గడ్డి మేశాడో, ఎప్పుడైతే అతను దేవుని వైపు తిరిగాడో, దేవుని తట్టు చూడగా అతడు స్వస్థత పొందాడు. అతనికి పిచ్చి తగ్గింది. తిరిగి మరలా యథావిధిగా మనిషిగా ఆయన తయారయ్యాడు. కారణం ఏంటో తెలుసా? అయ్యా నేను చెడిపోయాను అని ఆ పశ్చాత్తాప హృదయంతో దేవుని తట్టు తిరిగాడు గనక అతని పిచ్చి కుదుటపడింది. కనుక ఘనతను గుర్తించాలంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని తట్టు తిరగాలి. ఇంకొక మాట, నీచముని గురించి ఒక మాట ఉంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం అంటాడు, మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అల్లరియు ప్రతి నీచ కార్యం అక్కడ ఉంటుంది. ప్రతి నీచ కార్యం. నీచ కార్యం అనేది మంచిగా ఇంకెందుకురా వాడి గురించి ఇంక చెప్పుకోకూడదు అంటే దీని అర్థం ఏంటి? అంత నీచత్వం అన్నమాట. ఆ నీచాన్ని మనం విసర్జించాలి అంటే, నీచానికి ఘనతకి వ్యత్యాసం మనకు తెలియాలి అంటే ఈరోజే దేవుని తట్టు మనం తిరగాలి. దేవుని తట్టు మనం తిరగలిగితే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదం, ఆనందం, సంతోషం, శాశ్వత ఆశీర్వాదం, ఉల్లాసం, ఘనత, ప్రభావం ఇవన్నీ కూడా మనం పొందుకుంటాం. ప్రాముఖ్యమైన విషయం, పాపంలో ఉన్న నీవు దేవుని వైపు తిరగలిగితే ఆయన నిన్ను హక్కున చేర్చుకుంటాడు. నీ పాపాన్ని ఆయన మర్చిపోతాడు. ఇంకో విషయం విన్నావా? నీ పాపాన్ని ఆయన ఏం చేస్తాడని తెలుసా?
సముద్రపు అగాధంలోకి వెళ్ళిపోయి అంటుకునేలా చేసేస్తాడు. ఎందుకో తెలుసా? ప్రేమమయుడైనటువంటి దేవుడు ఆయన. నీవు ఆయన సన్నిధిలో ఉంచుతాడు, నీ పాపానికి నీకు సంబంధం లేకుండా చేసేస్తాడు. అందుకనే నీ పాపానికి నీకు సంబంధం లేకుండా చెయ్యాలని తన ఏకైక కుమారుని లోకాన్ని పంపించి మన పాపము నిమిత్తమే ప్రక్షాళన చేసి ఆయన రక్తము ద్వారా మనకు విమోచన అనుగ్రహించాడు, మనకు రక్షణ కలుగజేశాడు. పాపశాపను విమోచించి మనల్ని ఘనత ప్రభావములు కలిగిన వ్యక్తులుగా నిలబెట్టి తన నిత్యత్వానికి మన వారసులుగా చేశాడు. ఆ దేవుని సన్నిధిలో ఉండడానికి నువ్వు వెనకాడుతున్నావా? నీ పాపం వెనకాడుతుందా? ఈరోజే ప్రభువా, పశ్చాత్తాప హృదయంతో, లేదు నాయన, లోకము తట్టు నుంచి నా ముఖాన్ని నీ తట్టు నేను తిప్పుకుంటాను ప్రభు అని ఒక తీర్మానం నువ్వు చేయగలిగితే ఈరోజే దేవుడు నిన్ను హత్తుకుని నీ పాపాన్ని తుడిచివేసి నీ పాపాన్ని అగాధ జన్మలో పడవేసి ఆయన చంక పెట్టుకుంటాడు. ఆయన అంటున్నాడు, దావీదు ఏమంటున్నాడు తెలుసా? నా దాగు చోటు నీవే. నిత్యరాజ్య వారసులుగా మనం స్థిరపరచబడదాం. దేవుడి కొద్ది మాటలను మీ వినికిళ్ళు ఆశీర్వదించి దీవించునుగాక. మీకేమైనా సమస్యలుంటే మాకు తెలియజేయండి, మేము తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు ఈ మాటల్ని, ఈ వాక్యాన్ని మీ హృదయాల్లో ఫలింప చేయాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు కూడా నిరీక్షణ గడియలు యొక్క వర్తమానం విని మీరెంతో ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నాం. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో అందరూ కూడా తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రియులారా, పరిశుద్ధుడు వేరు మా దేవా, నీకు వందనాలు, స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి ప్రభా, ఈ నిరీక్షణ గడియల ద్వారా వింటున్న ప్రేక్షకులందరికీ వారిని, వారి గృహాలను, వారి చేయుచున్న చేతి పనిని, వారి వ్యాపారాలను, వారి ఉద్యోగాలను, అలాగే తండ్రి నాయన వారి యొక్క సమస్తమును కూడా దీవిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రం. అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలు ఎంతోమంది ప్రభువా నాయన బాగు చేస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రం. సహాయం ఇచ్చేయండి, నీ కృపతో నింపండి, నీ మహిమతో నింపండి. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు నాయన. సర్వరోగములకు నాయన ఆధిపత్యమును ఇచ్చి ప్రభువా యేసు నామములో తొలగించమని నువ్వు ప్రార్థించినప్పుడు సమస్త రోగముల నుంచి విడుదల పొందిన అనేక అద్భుతాలు చేసిన దేవుడు నువ్వయ్యా. నీకు వేలాది వందనాలు, స్తోత్రం చెల్లించున్నాం. ఎదుగో ప్రభువా, మా ప్రియులు ఈ యొక్క నిరీక్షణ గడియలను వీక్షిస్తూ ఉంటుండగా వారి గృహాల్లో నీ సకల సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృప వారి చుట్టూ, వారి గృహాల చుట్టూ ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది బిడ్డలు ఎగో తండ్రి చదువుకోవడానికి కౌన్సిలింగ్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి బిడ్డలకు అతి తొందరలో ప్రభుత్వం కౌన్సిలింగ్ ఇచ్చి వారి యొక్క విద్యా సంవత్సరం వృధా కాకుండా ప్రభువా నీ కృపను దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు, కొన్ని చెప్పుకునేవి, కొన్ని చెప్పుకోనివి. అటువంటి అనారోగ్యాలు మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఇగో పాడి పంటలను మీరు దీవించండి నాయన. నీకు వందనాలు, స్తోత్రం. ఉద్యోగం లేక ఎంతోమంది ఎదురు చూస్తున్నారయ్యా. వారి ఉద్యోగంలో కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి ప్రయత్నాలు నాయన నేను సఫలము చేసి బిడ్డలను సంతోషపెట్టమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు. ఈ సమయంలో ఈ నిరీక్షణ గడియల ద్వారా అనేక మందికి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి నాయన నీ యొక్క సన్నిధిలో నీ బిడ్డలు ఆనందించులాగున సకల సమృద్ధిని వారికి అనుగ్రహించి నడిపించి ఘనత మహిమ మీరే పొంది సహాయం ఇచ్చేయమని నజరుడైన యేసు నామములు అడిగి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ అధికముగా దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా.